హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తేజు క్రియేషన్స్. ఈరోజు నేను రాయలసీమ స్పెషల్ కాసరకాయలు ఫ్రై చేస్తున్నాను అనమాట. మనకి కాసరకాయలు వర్షాకాలంలోనే దొరుకుతాయి అన్నమాట. దీనిని నేను వాటర్లో సాల్ట్ వేసేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికిచ్చేసేసుకొని జల్లిగిన్నెలోకి వేసి పెట్టేసేసుకున్నాను. అలాగే ఉల్లిపాయ, తాలింపు దినుసులు, స్టవ్ ముట్టించి కడాయి పెట్టేసేసి 2.5 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇందులో తాలింపు దినుసులు వేసేసుకున్నాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు వేసేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఉల్లిపాయలు వేగే లోపల మనము దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. మసాలా కోసం మిక్సీ జార్లోకి కొబ్బరి ముక్కలు, అలాగే 1 స్పూన్ సాల్ట్, మిక్సీ జార్లో దాంట్లోనే కొంచెం కారం వేసేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత పొట్టుతో సహా ఒక 5-6 వెల్లుల్లి వేసేసేసుకొని ఒక పల్స్ ఇచ్చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసేసేసుకొని దీన్ని బాగా కలిపేసేసేసుకొని ఒక 2 నిమిషాలు ఉల్లిపాయలు వేగిపోతాయి అన్నమాట. చూసారంటే ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడి వేసేసేసుకొని ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అంతా కలిపేసేసేసుకొని ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపేసేసేసుకొని మనం ఉడికించుకున్న కాసరకాయలు ఇందులో వేసేసేసుకుందాము. కాసరకాయలు వేసుకున్నాక మసాలా అంతా బాగా కలిపేసేసుకున్నాను. మసాలాలన్నీ బాగా పట్టేసేసిన తర్వాత స్టవ్ ఆపేసి బౌల్లోకి తీసేసుకున్నాను. ఇది జొన్న రొట్టెలోకి టేస్ట్ చాలా బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.